సార్ నమస్తే అండి. నమస్తే. మీరు రాజకీయాల్లోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటండి? రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం మా పెద్దనాన్నగారు. ఓకే సార్. ఎందుకంటే మా తాతల కాడ నుంచి కూడా అక్కడ ప్రజాసేవ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఓకే సార్. మా తాతయ్య గారు చిరి ముత్యాలరావు గారు, ఆయన మా గ్రామాన్ని నిర్మించింది ఆయనే. అప్పట్లో ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్ కోసం చాలామందిని తీసుకొచ్చి అక్కడ పొలాలు ఇప్పించడం, వాళ్ళని అక్కడ నివాసానికి చక్కగా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేశారు. తర్వాత మా పెద్దనాన్నగారు సర్పంచ్ గారు, తర్వాత బాబాయ్ గారు ఎంపీడీసీ గారు, ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా రాజకీయాలకు రావాలని మా పెద్దనాన్నగారు పట్టుబట్టి రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. అలాగే రాజకీయాల్లోకి అనేది నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే రాజకీయం ఎలాగుంటుందంటే లోపల ఒకటే ఉంటుంది, బయట ఒకటి మాట్లాడతారు, చేసేది ధోరణి ఉంటుంది అంటారా? నాకేమో అది నచ్చదు. ఏదన్నా సరే మొహం మీద మాట్లాడాలి. మనం తప్పు చేస్తే తప్పు చేశారని చెప్తాం, మంచి చేస్తే మంచి చేశారని చెప్తాం. అది ఆ పద్ధతి నాకు ఇష్టం. ఇలాగా కౌగిలించుకుంటారు, లోపలేమో శత్రుత్వం ఉంటుంది. ఇది రాజకీయం నాకు నచ్చదని నేను చాలా రోజులు రాజకీయం దూరంగా ఉన్నాను. నా పెద్దనాన్నగారి ఒత్తిడి వల్ల. మీరు ఏ వయసు నుంచి రాజకీయాల్లోకి వచ్చారండి? నేను 2018లో వచ్చానండి. 2018లో వచ్చారు. 2018 నుంచి మీరు ఏమేమి పొజిషన్స్ ఎంజాయ్ చేశారండి? అంటే నియోజకవర్గంలో ఎస్టీ సెల్లో చేశాను, తర్వాత మండలాల్లో చేశాను, నాయకత్వం వహించాను. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో పెద్దనాన్నగారితో తిరిగేవాడిని, సర్పంచ్ గారు అప్పుడు ఆయన. ఓకే సార్, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదండి, చాలా పార్టీలు ఉన్నాయి. మీరు జనసేన వైపు ఎందుకు వెళ్ళారు? జనసేన పార్టీలోకి వెళ్ళడానికి అసలు ప్రధాన కారణం ఏంటండి? జనసేన పార్టీలోకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారేనండి. ఎందుకంటే నేను అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడడం వల్ల లేకపోతే రాజకీయం? అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రాకముందు నుంచే ఆయన ఒక సేవా దృక్పథంతో ఉన్నారు. వాళ్ళ సినీ ఆర్టిస్టులు ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఆర్థిక సహాయాలు చేయడం, అలాగే ఆర్మీకి సంబంధించి డొనేషన్స్ ఇవ్వటం. అప్పట్లోనే సమాజం కోసం అనేక బాధలు పడేవాళ్ళు ఆయన. ఎందుకు సమాజం ఎలా పోతుంది, ఎలా పోతుంది, నాకు ఎంత డబ్బు ఉంది, నేను ఏం చేయగలను అని చాలా బాధపడేటువంటి పరిస్థితులు నన్ను చాలా దగ్గరకు చేసింది ఆయన. 2018 నుంచి ప్రయాణంలో 19లో నాకు పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వడం. అంటే నేను ఆయన్ని ఎక్కువగా నేను ఎక్కువ సినిమాలు చూడండి. ఓకే సార్. సినిమాలు అనేవి చూడను. ఆయన ప్రభావితం నాకు చేసిందల్లా పేద ప్రజలకి మంచి చేయాలి, మనం ఇంత ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి నాకు వచ్చే డబ్బుని పేద ప్రజలకు ఇవ్వాలి, అలాగే అందరికి సాయం చేయాలనేటువంటి ఆ దృక్పథమే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన సేవా కార్యక్రమాలు నచ్చడం వల్ల మీరు పార్టీలోకి వెళ్ళారంటున్నారు కదా, మీరు ఏమన్నా సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా? మీరు 2018 నుంచి రాజకీయ ప్రవేశం చేశానన్నారు కదా, మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు? అంటే నాకంటూ నేను ప్రతి విషయం మీద స్పందిస్తాను. ఓకే అండి. అంటే ఎలాగంటే ఎవరికి ఏదైనా లేదంటే పక్కన అప్పు తీసుకొచ్చానా సరే, నా దగ్గర లేకపోయినా పక్కన అప్పు తీసుకొచ్చానో చేసే పరిస్థితి. నేను కుడి చేతితో చేసే సహాయం ఎడమ చేతికి తెలియదు. నేను పబ్లిసిటీ చేసుకోను, ఎందుకంటే మనం వాళ్ళు ఏదో సాయం చేసాం వాళ్ళకి, దాన్ని మనం మీడియాలో పెట్టి ఆ మీడియా ద్వారాగా 10 మందికి తెలియాలనే భావం నాది కాదు. నేను చాలా సాయం చేశాను, అవన్నీ కూడా వాళ్ళకి అందితే చాలు, వాళ్ళు ఆ స్థాయి నుంచి ఇంకొద్దిగా మంచి స్థాయికి వస్తే చాలు అని నేను భ్రమపడే వ్యక్తిని. అంటే సార్ ఇప్పుడు మీ నియోజకవర్గం వచ్చి 7 మండలాలు, కొన్ని మండలాలకి ఏంటంటే సరైన రవాణా సౌకర్యం కూడా లేదు. మీరు అటువంటి కొన్ని ముంపు గ్రామాలు కూడా ఉన్నాయండి, ముంపు మండలాలు కూడా ఉన్నాయి. వాటికి మీరు 2018 నుంచి కానీ గతంలో కానీ ఏమన్నా ముంపు మండలాల్లో ఏమన్నా మీరు సేవా కార్యక్రమాలు చేశారా? చేసామండి. ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ వరద వస్తుంది కుకునూరు వేలేరుపాడు ప్రాంతంలో. మీరు 2019 నుంచి 2023 వరకు చూడండి న్యూస్లో. ప్రతి ఇయర్ మేము వరద బాధితులకు సంబంధించి దుప్పట్లు కానీ, అలాగే అక్కడ ఆహారం కానీ, లేకపోతే కూరగాయలు కానీ, లేకపోతే వాళ్ళకి సహాయ సహకారాలు కానీ ముందుండేది జనసేన పార్టీయే. సరైన రోడ్డు వ్యవస్థ లేదు కదండి, రవాణా వ్యవస్థ లేదు, రోడ్లు కూడా చాలామంది ఇబ్బంది పడతారు అని విన్నాను నేను. అది వాస్తవమేనా? మీరు రోడ్లు ఏమన్నా గతంలో 2023లో అయితే ఇబ్బంది పడ్డారు. ఓకే అండి. మీరు ఈరోజు కుకునూరు వెళ్ళండి. ఓకే సార్. కుకునూరు
మీరు మనకు అసురపేట దాటిన తర్వాత కొంతవరకు బాగుండేది, అక్కడ నుంచి బాగుండేది కాదు. కానీ ఈరోజు ఫుల్ ప్లెడ్జ్డ్ భద్రాచలం వరకు తార్ రోడ్ వేసిన ఘనత మన ఎన్డీఏ కూడా ఉంది. ఓకే సార్. అలాగే ఈరోజు గుబ్బల మంగం దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితి. ఈరోజు కాదు, గతంలో. ఇప్పుడు వెళ్ళండి మీరు, సుమారు 10 కోట్ల రూపాయలతో రోడ్లు పోసాం. ఇలాగ ఒక సంవత్సరంలోనే గత ప్రభుత్వాలు మీరు అన్నట్టుగా ఎక్కడ కూడా రోడ్లు పోయలే. ఒక జిల్లా మీటింగ్లో ఒక కలెక్టర్ గారు అన్న మాట, 5 సంవత్సరాల్లో 50 లక్షల రూపాయలతో రోడ్డు పోసారంట వైసీపీ ప్రభుత్వంలో. ఓకే అండి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత సుమారు 27 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు పోసాం. అలాగే తార్ రోడ్లు 15 కోట్ల రూపాయలతో తార్ రోడ్లు పోసాం. అలాగే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు వ్యవస్థ, మంచినీరు, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి 57 వాటర్ ట్యాంకులు శంకుస్థాపన చేసాం. అవి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఓకే సార్. 2019లో మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేశారు. మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయండి అప్పుడు? 15,600 చిల్లర వచ్చినాయండి. ఓకే సార్. అది నాకు ఇచ్చి 10 రోజులకే నేను ఒక మ్యాండేట్ ఇచ్చిన 10 రోజుల్లోపే నేను ఎలక్షన్ జరగడం జరిగింది. నాకు అప్పుడు కొత్త అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్తో నాకు 15,000 చిల్లర ఓట్లు పడ్డాయండి ఫస్ట్ టైం. ఓకే సార్. అప్పుడు ఏమన్నా ఆర్థికంగా ఇబ్బంది పడ్డారా పోటీ చేసి? ఎప్పుడూ లేదండి, ఆర్థికంగా అప్పుడూ లేదు. ఇప్పుడు అంటే మేము రాజకీయాల్లో ఒక పదం వాడతాం ఏంటంటే సామాన్యులం అని. ఓకే సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు సామాన్యులు అంటే మేము సామాన్య ఎమ్మెల్యే క్యాండిడేట్కి పోటీ చేసే అవుతున్న సామాన్యులుగా ఉండరు. ఆర్థికంగా బలంగా ఉంటారు, సామాజికంగా, అలాగే రిలేషన్షిప్లో కూడా బలమైన వ్యక్తులతో ఉంటాం. అలాంటప్పుడు సామాన్యులు అనేదండి ఒక యువత పదం. దాన్ని అంటే మీరు దాన్ని ఏం చేస్తున్నారంటే సామాన్యుడు అంటే మరీ ఆ పరిస్థితి లేదు. అంటే మీరు కూడా ఫైనాన్షియల్గా కానీ లేకపోతే అన్ని విధాలుగా కానీ బలమైనటువంటి కుటుంబం నుంచే ఉన్నాం మేము. ఓకే సార్. అయితే చిన్న వార్త ఒకటి విన్నాం మేము. మీరు ఎమ్మెల్యేగా విన్ అయిన తర్వాత మీకు సరైన వాహనం లేదని కొంతమంది జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీ పెద్దలు మీకు ఏదో కార్ గిఫ్ట్గా ఇస్తే మీరు నాకు వద్దు అని చెప్పారంటే అది వాస్తవేనంటారా? అంటే మరి గిఫ్ట్ 57 లక్షలతో ఇచ్చారు, మరి లేనప్పుడు తీసుకోవాలి కదా. అవును సార్. నాకు అప్పటికే 5 వెహికల్స్ ఉన్నాయి. ఓకే సార్. నాకు ఇప్పుడు కాదండి వెహికల్స్, నాకు 15 ఇయర్స్ నుంచే రాజకీయాలకు రాకముందే నాకు వెహికల్స్ ఉన్నాయి. ఇన్నోవా ఉండేది, తర్వాత షిఫ్ట్ ఉండేది, 4 వెహికల్స్ నాకు. అలాగే వెహికల్స్ లేవని ఏదో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాగుందంటే పరిస్థితి, ఒకటి చెప్తే 10 బయటకు చెప్పే పరిస్థితి. ఆ పరిస్థితి అయితే నాకు లేదండి. నేను ఎందుకు వెహికల్ వెనక్కి ఇచ్చానంటే వాళ్ళందరూ కూడా 50,000 లక్ష రూపాయలు అలా పోగు చేసుకొని డబ్బులు కట్టారని తెలిసింది. నాకు వెహికల్ దగ్గర దాకా వెళ్ళేదాకా తెలియదు. నాకు రమ్మన్నారు, నన్ను ఎందుకు రమ్మన్నారో తెలియదు. వెహికల్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దేనికి తెచ్చారు ఒకసారి ఎక్కండి అన్నారు, ఎక్కాను. ఎక్కిన తర్వాత ఏంటి వెహికల్ ఎందుకు తెచ్చారంటే అప్పటికి నాకు కొద్దిగా అక్కడక్కడ వాయిస్ వినిపించింది, వెహికల్ మీకోసం కొన్నారంట ఇదేదని. నాకు ఇష్టం లేదు. నేను నా డబ్బులతో నేను కొనుక్కోగలను, నా డబ్బులతో నేను చేసుకోగలను. కానీ వాళ్ళు 1,00,000 రూపాయలు 50,000 పోగు చేసుకున్నారంటే వెహికల్ వెనక్కి ఇచ్చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించేసాను. ఓకే సార్. ఇప్పుడు మీ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయండి. ఈ 7 మండలాలు ఇప్పుడు అందరితో పోల్చుకుంటే మీకు ఎక్కువ 3 మండలాలు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయండి. ఇప్పుడు చింతలపూడి కానీ గోపాలపురం కానీ వీళ్ళకైతే 4 మండలాలు, ఒక నియోజకవర్గం అండి. మీకు 7 మండలాలు ఉన్నాయి కదండి. మీకేమన్నా బర్డెన్గా ఉన్నదా, వర్క్ ఎక్కువైపోతుంది అని ప్రజలు ఏమైనా ఫీల్ అవుతున్నారా? బర్డెన్గా ఏం లేదండి, ఎందుకంటే ప్రతిపక్షంలో దీనికన్నా డబుల్గా తిరిగేవాడిని, చాలా గట్టిగా తిరిగేవాడిని. అప్పుడు అధికారం కోసం తిరిగాము. ఇప్పుడు అధికారం వచ్చిందని ఏం మానేయలేదు. ఖచ్చితంగా ఏం అంటే 100 కిలోమీటర్లు పరిగెత్తినోడికి 100 కిలోమీటర్లు ఏమి ఇదిగా అనిపించదు, అంతా నార్మల్గానే ఉంది, ఏ ఇబ్బంది ఏం లేదండి. ఓకే సార్. ఇప్పుడు పోలవరం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ అంతా బాగుందంటారా? అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మీరు అధికారంలోకి వచ్చి 1 year అయిన తర్వాత లా అండ్ ఆర్డర్, క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినాయా తగ్గినాయా? అంటే మొత్తం తగ్గినాయండి. ఓకే సార్. నా దృష్టికి వచ్చింది అయితే మొత్తం తగ్గినాయి. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కానీ, ఆకతాయిలు అల్లరి చిల్లర చేయటం కానీ, లేకపోతే ఏదైతే మద్యానికి అలవాటు పడిపోయి చిరాకు చేయడం కానీ, లేకపోతే అనేక గొడవలు చేయటం, ఇవన్నీ కూడా చాలా మట్టుకు 50% మాత్రం
కంట్రోల్ అయినాయి. అంటే ఇప్పుడు అటువైపు మన ఏజెన్సీ సైడ్ కదండి అంతా గంజాయికి అడిక్ట్ అయిపోతున్నారు, గంజాయి దొరుకుతుంది. వీటిని ఏమన్నా నిర్మూలించే గంజాయి దొరుకుతుంది మీరు ఎలాగంటున్నారు? లేదు సార్, ఇప్పుడు ఎక్కడ పట్టుకున్నా కానీ గంజాయి దొరికి వ్యాన్లు పట్టుకుంటాం అని జిలుగుమెల్లి అది పట్టుకుంటున్నారంటే వెహికల్స్ లో పట్టుకుంటున్నారు, మనుషుల దగ్గర కాదు. మీరు అది మాట్లాడకూడదు. ఆ ఏరియా అక్కడ తెలంగాణ నుంచి ఇటు రవాణా అవుతుంది, ఇటు మన ఆంధ్రాకి. ఓకే సార్. అది బార్డర్ చెక్ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా చెకింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ దొరుకుతున్నాయి. ఓకే సార్. దాన్ని మనం ఏజెన్సీలో ఉంటుందని మనం చెప్పడం చాలా తప్పు. అది ఎక్కడా కూడా జనం అనుకునేది ఏంటంటే లేదు, అది అవాస్తవం. అదే అనుకుంటున్నారు. బార్డర్ తెలంగాణ బార్డరు ఆంధ్ర, ఏది జిలిగిమెల్లి. అవునండి. మరి జిలిగిమెల్లి మీద నుంచి వెళ్ళాలి కదా రవాణా. వెళ్ళేటప్పుడు అక్కడ పోలీస్ వ్యవస్థ మొత్తం ఎలక్ట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ చెక్ పోస్ట్లో పట్టుకుంటున్నారు. దాన్ని ఎలాగ ప్రాపగండా చేస్తున్నారంటే అక్కడ ఏదో రవాణా జరిగిపోతుంది, పోలవరం అంతా తిరిగేస్తాం, అదంతా అవాస్తవం అండి. ఎక్కడికక్కడికి పోలీస్ వ్యవస్థ మాత్రం చాలా గట్టిగా జోదాలకు కానీ లేకపోతే మీరు అన్నట్టు గంజాయికి కానీ లేకపోతే బెట్టింగ్లు కానీ ఇవన్నీ ఎక్కడ జరగవండి. కేవలం వీళ్ళు కొంతమంది ప్రాపగండా చేసి సోషల్ మీడియాలో పెట్టడం తప్ప ఏం లేవండి. తర్వాత ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఎంతమంది ఏ ప్రాతిపదికన విద్యార్థులు ఉన్నారు కదండి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వారి గిరిజనులపై వాళ్ళ విద్యా విధానంపై మీరేమన్నా ఇంకా చర్యలు ప్రభుత్వం చూపించే విధి కాకుండా మీరు ఎక్కువగా ఏమన్నా వాళ్ళ మీద దృష్టి పెడుతున్నారా? అంటే తల్లిదండ్రులు ఎక్కువగా ఆర్థిక స్తోమత లేకోకుండా అనేక ఇబ్బందులు పడేవాళ్ళు, వాళ్ళని మేము టీచర్స్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నామండి. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎక్కడ హాస్టల్స్లో సరైన సదుపాయం ఉండేది కాదు, సరైన భోజనం ఉండేది కాదు, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదవాలంటే ఎక్కువ డబ్బులు కట్టి చదివించే పరిస్థితి. కానీ ఏజెన్సీలో ఎక్కువ డబ్బులు పెట్టి చదివించే పరిస్థితి లేదు. అదే స్థాయిని మన గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉపాధ్యాయుల ద్వారాగా ఎక్కువ మనం ఎడ్యుకేషన్ అందించగలిగితే అక్కడ మౌలిక సదుపాయాలు లేదా హాస్టల్స్లో మంచి నీరు, మంచి భోజనం, ఉండడానికి చక్కగా మంచి రూమ్స్, కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ కూడా మనం అందించగలిగితే మంచి చదువులు అందరూ చదువుతారు, మంచి స్థాయిలో ఉంటారని అక్కడ మా ట్రైబుల్ నుంచి టీచర్స్ని ఒక అవేర్నెస్ కింద హాలిడేస్ అప్పుడు ప్రతి విలేజ్ వెళ్ళి తల్లిదండ్రులతో మానిటరింగ్ చేసుకొని అక్కడ అవేర్నెస్ కల్పించి వాళ్ళని చదువుకునేలాగా ప్రోత్సాహాలు అందిస్తున్నాం. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఏకలవ్య స్కూల్స్ కానీ ఎన్ని ఉన్నాయండి మీ నియోజకవర్గంలో? 23 ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే సార్. ఏపీఆర్ కాలేజెస్ అయితే 3 ఉన్నాయండి. ఓకే సార్. 3 ఉన్నాయి. అలాగే ఏకలవ్య 1 ఉందండి. ఓకే. ఇవన్నీ కూడా ట్రైబల్స్ని ఎక్కువ చదువుకోవడానికి మంచి ప్రోత్సాహాలు అందిస్తున్నాను. చిన్న విషయం అండి, ఇప్పుడు ఏంటంటే చాలామంది చిన్న చిన్న పత్రికలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చింది రాసేస్తున్నారు. దాంట్లో కొంతమందికి ఆర్ఎన్ఐ పర్మిషన్ లేకోకుండా కూడా పత్రికలు వెబ్ పేజీలు పెట్టేస్తున్నారు. రీసెంట్గా మేము ఒక వార్త విన్నాము, అంటే మీరు ఏదో 100 కోట్లు స్కామ్ చేసేసారని, మీరు అక్రమంగా సంపాదించారని ఒక వార్త విన్నాము. అసలు దీనిపై మీ స్పందన ఏంటి సార్? అసలు అంటే మన అభివృద్ధిని చూసి ఓరవలేనటువంటి మన కొంతమంది నాయకులే అతను అడ్డం పెట్టుకొని ఏదో డామినేషన్ చేసేద్దాం, లేకపోతే అతనికి ఏ సపోర్ట్ లేదు, ఏదో ఎలాగైనా అతన్ని బదనాం చేద్దాం, అధిష్టానంలో కానీ ప్రజల్లో కానీ ఒక చెడ్డ పేరు తీసుకొద్దాం అని మా నాయకులే కొంతమంది అతన్ని అడ్డం పెట్టుకొని, మళ్ళీ చెప్తా, అతన్ని అడ్డం పెట్టుకొని చేద్దామని చూశారు. కానీ నేను కొంతవరకు భరించాను. ఓకే సార్. ఎంతవరకు అంటే ఒక ఏజెన్సీలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా జోదాలు ఆడుతున్నారనో, లేకపోతే గంజాయి సప్లై జరుగుతుందనో, లేకపోతే బెట్టింగ్లు ఆడుతున్నారనో. బెట్టింగ్లు ఎక్కడ ఆడతారండి? కనీసం ఇక్కడ బతకడానికే బతుకు దిగుడు అనేటువంటి పరిస్థితుల్లో బెట్టింగ్ ఎవడు ఆడతాడు? గంజాయి ఎవడు సప్లై చేస్తాడు? ఈరోజు సారా తాగడానికి 50 రూపాయలు దొరకలేనటువంటి పరిస్థితుల్లో లక్షలు పెట్టి గంజాయి ఎలా కొంటారు? అలాగే రోజుకి ఒక ఎమ్మెల్యే స్థాయివాడు 10 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే, సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తున్నాడంటే కాన్స్టిట్యున్సీలో ఏముంది? నియోజకవర్గంలో ఏముంది? అసలు ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? ఒక మండలం అయినా డెవలప్మెంట్ చెందిన మండలాలు ఉన్నాయా? పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఎందుకు వస్తాయి డబ్బులు? డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండార్స్మెంట్ చేసినటువంటి కేంద్ర పాలిత ప్రాజెక్ట్ అది ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తారు?
మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉంటే 50 కోట్లు ఎమ్మెల్యేకి ఇచ్చేస్తారా? ఎందుకు ఇస్తారు? వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? అక్కడ గ్రామాల్లో ఇన్కమ్ సోర్సెస్ సరిగా ఇందాక మీరు అన్నారు నడవడానికి రోడ్లు లేవు, చదువుకోవడానికి బళ్ళు లేవు అని అన్నారు. ఎలాగా ఎన్ని కోట్లు ఇస్తారు? ఒక 100 రోజుకి 10 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి ఇస్తే అసలు ఎక్కడన్నా నమ్మొచ్చు అది? కనీసం అంబానీకి కూడా 10 కోట్లు రావు. ఈ 10 కోట్లు లెక్క పెట్టడానికి ఒక రోజు పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ 10 కోట్లు ఎక్కడ లెక్క పెడతాం? 100 కోట్లు అంటే మాటలా? అసలు ఏదో మాట చెప్పేస్తే అయిపోదు. దానికి ఖచ్చితంగా సమాధానం న్యాయస్థానం దగ్గర చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అతను ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. ఖచ్చితంగా అలాంటి వారికి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఏదో సైలెంట్గా ఉన్నాం కదా, ఏదో ఆడుకుందామా అదంటే తాట తీసేస్తాం. అసలు దాంట్లో మాత్రం ఎటువంటి రాజీ లేదు. నేను ఎలాంటి అంటే మంచికి ప్రాణం ఇస్తాను, అదే చెడ్డ అయితే ఎంత దూరమైనా వెళ్తాను. నాకు డబ్బు అంటే ఆశ లేదు, పదవి అంటే వ్యామోహం లేదు. ప్రజల కోసం ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో పోలవరం నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేద్దామని ఒక దృఢ సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నా. ఈరోజు ఏజెన్సీలో ఏముందో, ఏం సదుపాయాలు కల్పించాలో నాకన్నా తెలిసిన ఎమ్మెల్యే లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో గ్రామాల్లో ఏముందో, ఏమి లేదు, ఎవరికి ఏం కావాలో, నిర్వాసితులకి సంబంధించి చట్టాల్లో ఏముందో, గిరిజన చట్టాల్లో 70 యాక్ట్లో ఏముందో క్షుణ్ణంగా పూర్తిగా తెలిసినటువంటి ఏకైక ఎమ్మెల్యే నేనే. 20 సంవత్సరాలు బట్టి చేసినటువంటి ఎమ్మెల్యేకి కూడా తెలియదు ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇప్పుడు ఏదైతే ట్రూ పాయింట్ అన్న వ్యక్తి అడ్డం పెట్టుకొని ఏదో నన్ను బదనాం చేద్దాం, అధిష్టానంలో నన్ను చెడ్డ పేరు తీసుకొద్దామని ప్రయత్నం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతారు. దొరికితే నేను పాతాళంలోకి తొక్కుతాను. అది మాత్రం ఖచ్చితంగా నిజం. దీంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఓకే సార్, ఇప్పుడు మీ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడైనా సరే వివక్షతకి ఏమైనా గురయ్యారా? లేదు లేదు లేదు. ఎప్పుడైనా సరే నేను రాజకీయం రావాలి, లేకపోతే పలానా ఈ పదవి చెయ్యాలి అని మీరు సెల్ఫ్గా ఎప్పుడన్నా మీరు బాధపడ్డ రోజు ఏమైనా ఉన్నదా? అంటే నేను బాధపడ్డ రోజు గెలిచిన తర్వాత బాధపడ్డానండి. గెలిచిన తర్వాత ఎందుకు బాధపడ్డానంటే మేము మా ఫ్యామిలీ అంతా కూడా బాధపడ్డాం. గెలిచిన 2 నెలలకి ఏదో 100 కోట్లు సంపాదించేస్తున్నాడు, లేకపోతే ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా చాలా పెద్ద ఫ్యామిలీ. నేను ఇందాక మీతో అన్నాను, నేను ఎప్పుడు కూడా సూటిగా ఉంటాను, సూటిగా మాట్లాడతాను, చేయాలంటే చేసేస్తాను, ఎవరిని కూడా సపోర్ట్ అడగను. నా నిర్ణయం ఎప్పుడూ కూడా ఖచ్చితంగా కరెక్ట్గానే ఉంటుంది. అన్నీ ఆలోచించిన తర్వాతే నేను ఆ పని చేస్తాను. అలాంటి పరిస్థితుల్లో మనం 10 మందికి సాయం చేసే పరిస్థితుల్లో ఈరోజు నా ఆఫీస్కి రండి మీరు, ఎప్పుడు కూడా 200 మందికి భోజనం పెడతాను నేను. నా స్టాఫ్ కానీ, లేకపోతే నా కోసం వచ్చిన బాధితులకు కానీ, నా కోసం వచ్చిన వాళ్ళకి కానీ అక్కడ ఉండడానికి రూమ్స్ కట్టాం, పెద్ద ఆఫీస్ ఒకటి పెట్టాం, భోజనాలు 200 మందికి ఖచ్చితంగా వండుతాం. ఎందుకంటే నాకు ప్రజాసేవ మీద, ప్రజల మీద ప్రేమ లేకపోతే అవి కట్టను కదా. 70 లక్షల రూపాయలు పెట్టి అది కట్టే అవసరం లేదు. అలాగని నేను ఈరోజు ఈ నాయకులకి చెప్తున్నాను, ఈరోజు ప్రజలు నన్ను గెలిపించారు. ఈ 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తా. తర్వాత 5 సంవత్సరాలు అనేది అది మళ్ళీ ప్రజలు మనల్ని నిలబెట్టారు అనుకోండి, దానికి నేను ఏం కాదన్నా. కానీ ఖచ్చితంగా ఈరోజు కాచే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా నేను సంవత్సర కాలంలో 20 సంవత్సరాలు లేనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చా. అది చూసి ఓరవలేని మా నాయకులే బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నారు. దానికి పూర్తిగా నేను స్వస్తి చెప్పే కార్యక్రమం చేస్తాను కూడా. ఓకే సార్, ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సార్, పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్ ఎట్లా ఉంటుంది సార్? పవన్ కళ్యాణ్ గారు నాకు పోలవరం టికెట్ ఇచ్చారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 2 ఒకటి అమరావతి, 2 పోలవరం. ఈ రెండింటిలో ఒకట టీడీపీ తీసుకున్న, పోలవరాన్ని టీడీపీ వదలడానికి ఇష్టపడలేదు ఫస్ట్లో. ఎందుకంటే ఖచ్చితంగా ఇది టీడీపీ హయాంలో ప్రభుత్వం హయాంలో జరిగిందని వాళ్ళు అనుకోవాలని సీఎం గారు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారంటే మనం ఉన్నాం, మనకి ఏదో ఒక అవకాశం వచ్చింది, ఖచ్చితంగా మన ఎమ్మెల్యే అక్కడ ఉంటే మా పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే మాట్లాడుకొని మనం చేసేటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి
మనం తీసుకుంటే మంచి జరుగుద్ది, అలాగే ఫండింగ్ కూడా మనం తేవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో, నా మీద నమ్మకంతో, అంటే ఇక్కడ గెలుస్తాడా ఓడతాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టండి, కానీ చిరు బాలాజీకి టికెట్ ఇస్తే అక్కడ ఖచ్చితంగా నెగ్గుతాడనే ఒక నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. ఆ నమ్మకానికి నాకు బీఫామ్ ఇచ్చే రోజే చెప్పాడు ఆయన, మీరు ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీని గెలిపించి తీసుకురావాలి అని 1కి 10 సార్లు చెప్పారు. మేము కూడా ఆయనకు అదే భరోసా ఇచ్చాం. అయినా కూడా ఎలక్షన్స్లో చాలా ఓడేద్దామని అనేక కుళ్ళు కుతంత్రాలతో, ద్వేషాలతో ఎలక్షన్ చేయడం జరిగింది. కానీ దేవుడి దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుల వల్ల, మన మంచితనం వల్ల ఖచ్చితంగా మనం గెలుస్తామని మాకు ఒక ధీమా ఏర్పడింది. అలాగే రాష్ట్రంలో ఏ ఒక్క సీటు గెలుస్తుందా ఓడదని ఎవరు కూడా ఆసక్తి చూపలే, ఒక్క పోలవరం తప్ప. పోలవరం ఎలాగ లాస్ట్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా టెన్షన్గా ఫీల్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు 100కి 100% 21 మందికి 21 స్ట్రైక్ రేట్ ఇచ్చి ఇలాంటి జనసేన నాయకత్వంలో నడవటం, అలాగే ఆయన నా మీద పోలవరం టికెట్ ఇచ్చిన తర్వాత నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో అది అందరికీ ప్రజలందరూ అనుకున్నారు. అదేవిధంగా గెలిచి ఆయనకి నేను ఆ గిఫ్ట్ ఇవ్వటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఇలాంటి అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా జీవితాంతం ఇప్పుడు రుణపడి ఉంటాను. ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడ్డాయి కదండి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమైనా వర్గాలుగా చీలే అవకాశం ఉందా? అంటే పోలవరం నియోజకవర్గంలో ఇప్పుడు కాదండి, టీడీపీ వర్గాలు ఇంచుమించు 10-15 సంవత్సరాలు బట్టి ఎప్పుడు ఉన్నటువంటి వర్గాలే. కానీ ఇప్పుడు మాకు అతిపెద్ద తెలపోటు ఏంటంటే, ఒక పార్టీ అయితే ఏదో బ్యాలెన్స్ చేసుకుంటాం, బీజేపీ ఒక పక్కన, టీడీపీ ఒక పక్కన, జనసేన ఒక పక్కన. ఇలాంటి ఎంత క్రిటికల్ పొజిషన్ వస్తుందని మేము ఎప్పుడూ కూడా అనుకోలేదు. కానీ ఖచ్చితంగా అయితే టీడీపీ వాళ్ళు కలుపుకొని చేసేటువంటి పనే చేస్తున్నాం. కానీ కొంత వాళ్ళు ఎలక్షన్లో చాలామంది చేయలే, ఇది ఓపెన్గా అందరికి తెలిసిన విషయం. ఖచ్చితంగా ఓడిద్దామని ప్రయత్నం చేశారు, కానీ ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేశారు కాబట్టి ఎవరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా సరే ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి నాకు ఓటేశారు. కానీ కొంతమంది చేయలేదు కదా, మనం వెళ్తే ఏ విధంగా ఆయన రిసీవ్ చేసుకుంటారని భయంతో కొంతమంది రాలేకపోతున్నారు. కానీ మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తుంది వారికి, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమితో కలిసి వెళ్ళాలి కాబట్టి మన మూడు పార్టీ వాళ్ళు కలిసి ఉంటేనే రేపు మనం బలం కాబట్టి ఎవరు వచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు గ్రామాల్లో వర్గాల కింద విడిపోయి ప్రయాణం చేస్తున్నారా, కూటమి కింద ప్రయాణం చేస్తున్నారా? కూటమి కింద, ఎక్కడ వర్గాలనే లేవు. అక్కడక్కడ ఇప్పుడు తప్పదు, కుటుంబంలోనే భార్య భర్తలు ఇద్దరే ఒకరోజు కొట్టుకుంటారు, 2 రోజులు కలుస్తారు, అవన్నీ కామనే. ఈ రాజకీయాలు అన్నప్పుడు కలిసి ప్రయాణం అనేది అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది కామన్ అయ్యింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం కాలం జరిగింది. ఈ సంవత్సరపు కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఈ మీ నియోజకవర్గానికి? పోలవరం నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్లు లేవు. ఇందాక మీరు అన్నట్టుగా 27 కోట్ల రూపాయలతో పంచాయతీ రాజు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర సీసీ రోడ్లు తీసుకొచ్చేవాడిని. అలాగే తార్ రోడ్లు వచ్చి 15 కోట్ల రూపాయలతో అటు బరింగలపాడు నుంచి దరపగూడెం వరకు, ఇటు బుట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వరకు, అటు పందిరివాడగూడెం నుంచి బుట్టాయిగూడెం వరకు, అలాగే కన్నాపురం నుంచి కోయిలగూడెం వరకు ఇలాగా 15 కోట్ల రూపాయల రోడ్లు పోయటం జరిగింది. ఇప్పుడు కోయిలగూడెం రోడ్డు పోస్తారు, వర్షాకాలం గురించి ఆగింది. అలాగే డ్రైనేజీలు, ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ ఒకటి. అలాగే మంచినీటికి సంబంధించి 57 ట్యాంకులు నేను మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి బోరు, వాటరు. ఇవే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా ఇంకా బోర్లు, ఏదో మంచినీటి సదుపాయం లేని గ్రామాలకి బోర్లు వేపిస్తున్నాం. ఇలాగా ఏదైతే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ సుమారు 150 మందికి 3 లక్షల చొప్పున 4 లక్షల చొప్పున సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అలాగే నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3750 ఇళ్ళు లబ్ధిదారులకి ఈరోజు అర్హులైన వాటికి ఈరోజు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాగా గ్రామాల్లో ఏదైతే ఉద్యోగ అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండేటువంటి
ఉద్యోగ యువకులకి ప్రైవేట్ సంస్థల ద్వారాగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రైవేటు సంస్థలని ఏజెన్సీకి వచ్చి మండల కేంద్రంలో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ఉద్యోగాలు చేర్పించే, అలాగే అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావు, వారిని ప్రైవేట్ సంస్థల ద్వారాగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అలాగే ఐటీడీఏ డెవలప్మెంట్ ఉంది, ఐటీడీఏ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ, దీని ద్వారాగా అనేక మంది యువకులు చదువుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఇలాగా ఐటీడీఏ ద్వారాగా అనేక గ్రామాలకు సంబంధించి మంచినీటి సదుపాయం అందించే విధంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొంతమంది మిషనరీ కానీ లేకపోతే కారు డ్రైవింగ్ కానీ లేకపోతే ఇంకొకటి ఇలాగా స్వచ్ఛంద సంస్థల ద్వారాగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారికి ఏదో వృత్తి సాయం చేసే విధంగా. అదే సార్, ఇప్పుడు మీరు చదువుకున్న నిరుద్యోగ యువతకి మీరు కొన్ని ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తున్నాం అంటున్నారు కదా, ఇప్పటి వరకు ఎన్ని యూనిట్లు మంజూరు చేశారండి? ఎంతమందికి ఆ స్కీము లబ్ధి పొందారు? ఎంతమంది యువత? ఐటీడీ ద్వారాగా ఇప్పుడు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ పడింది, దీనికి సంబంధించి 250 మందికి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడానికి ఐటీడీఎస్ సిద్ధంగా ఉంది. అలాగే కార్ డ్రైవింగ్కి సంబంధించి నోటిఫికేషన్ వేశారు, ఇంకా రాలేదు. అంటే 1 ఇయర్ అయ్యింది కాబట్టి ఈ 1 ఇయర్లో విధ్వంసాన్ని ఏదైతే మన గత ప్రభుత్వాలు చేసినటువంటి విధ్వంసం వల్ల అవన్నీ సెటరేట్ చేసుకోవడానికి మాకు 1 ఇయర్ పట్టింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీ లోన్స్ ఇచ్చాం. అదే సార్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లోన్స్లోనే కొన్ని ఎక్కువ బాగా చదువుకున్న విద్యార్థులు యువత ఉన్నారు కదండి, 10 లక్షలు 20 లక్షలు వాటికి ట్రైబల్ వెల్ఫేర్ నుంచో లేకపోతే కమిషన్ నుంచో ఉంటాయి కదండి, లోన్స్ ఉంటాయి కదా. అన్ని మండలాలకి ఎస్కేఎఫ్డిసి కానీ ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఇటువంటి స్కీముల ద్వారా ఇప్పటి వరకు మీరు ఎన్ని లోన్లు మంజూరు చేశారు మీ నియోజకవర్గంలో? సుమారు నాకు తెలిసి అయితే మండలానికి 5 మండలాలేనండి. ఓకే సార్, 5 మండలాలకి తెలిసి ఒక 250-300 మందికి మనం దీని ద్వారాగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ల ద్వారాగా మనం రుణాలు మంజూరు చేసాం. ఓకే సార్, వాటి యూనిట్లు పెడుతున్నారా? సబ్సిడీ తీసుకుని కొంతమంది ఏంటంటే ఆ బ్యాంక్ లోన్ కట్టేస్తున్నారు. ఈ యూనిట్లు పెట్టే విధంగా మీరు చూస్తే వాళ్ళు ఉపాధి కలుగుతుంది కదా సార్? అది ఉపాధి కల్పించాలని ఒక మంచి సంకల్పంతో మనం ఇస్తున్నాం. అవును సార్, అది వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఒక మిషనరీ పెట్టుకుంటే దానివల్ల ఇంకో 10 మందికి అవకాశం కల్పిస్తారు. అలాగే పెట్టుకుంటే వాళ్ళు డెవలప్ అవుతారు. అంతేగాని మనం ఏదో రుణం ఇచ్చారని ఏదో చేసుకుంటే మాత్రం ఇబ్బంది పడేది వాళ్ళే. ఇప్పుడు సబ్సిడీ తీసుకుని ఆ యూనిట్ పెట్టకుండా ఉండే వారిపై మీరేం యాక్షన్ తీసుకుంటారు? అంటే ఖచ్చితంగా అది గవర్నమెంట్ నుంచి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి ఆ బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి రుణాలని ఖచ్చితంగా ఆ సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ చెకింగ్ చేస్తూ, అలాగే అక్కడ వ్యవస్థని ఏమాత్రం ఎక్కడ తప్పుదోవ పెట్టినా సరే శిక్ష తప్పకుండా అనుభవిస్తారు. దాని మీద కూడా రివ్యూలో కూడా మన అధికారులకు తెలియచేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మహిళలకు ప్రత్యేకంగా ఏమన్నా స్కీమ్ ద్వారా వాళ్ళకి లోన్లు ఇచ్చి ఏమైనా యూనిట్లు పెట్టే విధంగా చూస్తున్నారా? ఇందులోనే అందరికీ, అంటే మహిళలకి ఏమన్నా సపరేట్గా వాళ్ళకి? అంటే ఇందులో మీరు అన్నట్టుగా ఈ యూనిట్కి సంబంధించి సుమారు 47 యూనిట్లు ఇచ్చారు. ఓకే సార్, సెల్ షాపులని లేకపోతే కరెంట్ సామాన్లు, మిషనరీ అని లేకపోతే ఇంకోటి అని అనేక రకాల బిజినెస్లు ఇందులో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కూడా చాలామంది రైతులు వారి భూములు కోల్పోయారు కదండి, వారి భూములు కోల్పోయారు. కొంతమందికి R&R ప్యాకేజ్ అమౌంట్లు రాలేదంటున్నారు. ఇప్పుడు మీరు ఇది ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లారా? ఈ సమస్య చాలామంది బాధపడుతున్నారు కదండి రైతులు. అంటే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మీడియా ముందు మాట్లాడడం, తర్వాత బయట మనం ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక అధికారం ఉన్నాం కాబట్టి అసెంబ్లీలో మాట్లాడాలి. ఈ అసెంబ్లీలో మాట్లాడాలనే దాని మీద నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని కాన్సెన్స్లో ఉన్నటువంటి ఈ సమస్య, మెయిన్ సమస్య, ప్రధానమైన సమస్య పోలవరం నిర్వాసితుల సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అలాగే ఎప్పుడు కూడా పోలవరం నిర్వాసితుల్ని సంతోషంగా పంపించాలి. కానీ గత ప్రభుత్వాల అశ్రద్ధ వల్ల, గత ప్రభుత్వాల పట్టించుకోలేని ధోరణి వల్ల అందరిని కూడా గాలికి వదిలేసే పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం గెలిచిన 2 నెలలకే సుమారు 100 కోట్ల రూపాయలు నిర్వాసితులకి
6 లక్షల రూపాయలు కేటాయించి అందరికీ ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం చేసే విధంగా ఎన్డీఏ కూటమి వెళ్తుంది. ఏదైతే మేము కోరుకున్న విధంగా నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షంలో పోరాటం చేసాం. ఇప్పుడు ఆ పోరాటం కాస్త మేము అసెంబ్లీలో మాట్లాడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సమస్య మీద మేము మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మేము అసెంబ్లీలో మాట్లాడతాం. అలాగే సీఎం గారి దృష్టిలో ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా నిర్వాసితుల గురించి ఎప్పుడు అడుగుతుంటారు. నిర్వాసితులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం కాంపన్సేషన్ ఇవ్వచ్చు. అలాగే కోయిలగూడలో ఎలక్షన్ టైంలో కూడా ₹1 కోటి మన పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అలాగే ఎంపీ గారు మా పుట్ట మహేష్ గారు కూడా ₹1 కోటి ప్రకటించారు. ఇలాగా ఆ రోజుల్లోనే ఆయన ₹2 కోట్ల మన ఎన్డీఏ కూటమి తరపున ప్రకటించారు. అలాంటి ఈరోజు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ని, పోలవరం నిర్వాసితులను ఎట్టి పరిస్థితుల్లో 2027 కల్లా కంప్లీట్ చేసి తీరుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.